తనపై నమ్మకంతో టీడీపీ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సివిల్ సప్లైస్ డైరెక్టర్ మోకా ఆనంద్ సాగర్ తెలిపారు. కాకినాడ వెంకటనగర్ లో గల మోకా ఆనంద్ సాగర్ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోకా ఆనంద్ సాగర్ మాట్లాడుతూ తనకు సివిల్ సప్లైస్ రాష్ట్ర డైరెక్టర్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోకా ఆనంద్ సాగర్ కు పలువురు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీకి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రిగా, సివిల్ సప్లైస్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా జనసేన పార్టీ కాకినాడకు చెందిన సుధీర్ గారు, మేమంతా కలిసి ఈ కార్పొరేషన్కి వన్నె తెచ్చేలాగా, పేరు తెచ్చేలాగా, ఇక్కడ కార్పొరేషన్ అంటే ఆయిలు, నూనెలు, పప్పులు, ఉప్పులు, బియ్యం, ధాన్యం, అలాగే ఈ రకరకాల ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో సామాన్యుడికి కావాల్సినటువంటి వాటితో పాటు పెట్రోలు, గ్యాసు లాంటివి కూడా ఈ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. అంటే ప్రజలకి నిత్యము అవసరాలు తీర్చే అందుబాటులో ఉండే ఒక వ్యవస్థ సివిల్ సప్లైస్ వ్యవస్థ. దాని పేరే సివిల్ సప్లైస్ వ్యవస్థ. సివిలైజేషన్ అంటే ప్రజలు, పౌరులకు అందుబాటులో, పౌరులకి దగ్గరగా ఉండే సంస్థ కాబట్టి సివిల్ సప్లైస్ సంస్థ అన్నారు. ఈ సంస్థను నిజంగా ప్రజలకు అంకితం చేస్తూ ఏ విధమైనటువంటి అవకతవకలకి, అక్రమ వ్యాపారాలకి తావు లేకుండా మంచిగా ప్రజలకి అన్ని నిత్యావసర వస్తువులు సహజమైన ధరల్లో, సక్రమైన ధరల్లో, నాణ్యమైనటువంటి పదార్థాలన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళడానికి కృషి చేస్తాం. కార్పొరేషన్ని బలోపేతం చేస్తాం. ఓ రకంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తుంది. దాన్ని ఇంకా పెంపొందించడానికి, సంపద సృష్టి జరగడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. చిత్తశుద్ధితో పనిచేస్తాం. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం. పార్టీకి, కూటమికి మంచి పేరు తీసుకొస్తాం. మా నాయకులు మా మీద పెట్టినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని రెట్టింపు చేసుకుని మేము కూడా ముందు ఇంకా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం.